ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ అక్షయ తృతీయ పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో అక్షయ తృతీయ పర్వదినం ఏ రోజు వస్తుంది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, నక్షత్రము, పూజా శుభ సమయము, ఈరోజు బంగారం కొనడానికి శుభ సమయము, అసలు మనం ఈరోజు ఏం చేస్తే అది అక్షయంగా ఎప్పటికీ నిలిచిపోతుంది, బంగారం కొనలేని వారు ఏమి కొనాలి, ఏం చేయాలి, అసలు ఎందుకు బంగారం కొనాలి, విశిష్టత, దానాలు, ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయగా జరుపుకుంటాము. అక్షయము అనగా క్షయం కానిది, తరిగిపోనిది, అంతం లేనిది. అంటే ఈరోజు మనం ఏది మొదలుపెట్టినా కానీ, మనం చేసే పూజలు కానీ, ఏమైనా మనం చేసే దానాలు కానీ, మనం కొనేవి కానీ ఏవైనా కూడా అవి ఎప్పటికీ కూడా తరిగిపోకుండా అక్షయంగా ఉంటాయని చెప్తారండి. అక్షయ తృతీయ అనగానే పసిడిగాసుల పర్వదినంగా వెంటనే అందరికీ గుర్తుకొచ్చేది బంగారం కొనుక్కోవడం అనుకుంటాము. కానీ ఈ రోజుకి ఎంత విశిష్టత ఉందంటే, రోజే బంగారం భూలోకంలో మొదటిసారిగా గండకీ నది తీరంలో సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదీ నాడు ఉద్భవించిందని, అందుకే ఈరోజు అక్షయ తృతీయ పర్వదినముగా జరుపుకుంటామని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే బంగారానికి ఎందుకు ఇంత విశిష్టత అనుకుంటాము? ఎందుకు అనంటే బంగారానికి హిరణ్మయి అనే మరొక పేరు కూడా ఉన్నదన్నమాట. అంటే శ్రీ మహావిష్ణువు హిరణ్య గర్భుడు, అంటే గర్భం నుండి బంగారం కలిగిన వాడని అర్థం. బంగారం విష్ణువుకు ప్రతిరూపం, అందుకే బంగారం పూజనీయమైనది. దీని జన్మదినమైన అక్షయ తృతీయ మరి అందరికీ పండుగే కదా. శ్రీ మహావిష్ణువుకి శ్రీ మహాలక్ష్మిల వివాహం జరిగిన రోజు ఈ రోజే అని, విష్ణు అవతారమైన పరమశివుడు జన్మించిన రోజు కూడా అని వ్యాస మహర్షుల వారు మహాభారతాన్ని వినాయకుని సాయంతో రాయడం ప్రారంభించిన సుదినముగా, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర లభించిన పవిత్రమైన రోజుగా, ఇంకా శివుని ప్రార్థించి కుబేలుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో సమస్త సంపదలకు రక్షకునిగా నియమింపబడిన దినముగా, ఇంకా ఆదిశంకరులు గారు కనకధారా స్తవమును చెప్పింది కూడా ఈ రోజే అని, అందుకే ఈ అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా తప్పకుండా కనకధారా స్తోత్రం చదవాలని చెప్తారండి. గంగా దివి నుంచి భూమికి చేరిన రోజుగా, అన్నపూర్ణ అమ్మవారు తన అవతారాన్ని స్వీకరించిన రోజుగా, సింహాచలంలో ఈరోజే నరసింహస్వామి మనకి ఎప్పుడు ప్రతిరోజు కూడా చందనంతో పూసి ఉంటుందండి. ఈరోజు నిజరూప దర్శనం ఉంటుంది. మహావిష్ణువు యొక్క దశావతారాలలో 6వది అయిన పరశురాముని యొక్క జన్మనం జరిగిన రోజుగా, మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది అక్షయ తృతీయ రోజే అని, ఆ సమయంలోనే ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థించగా చివరలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించిన రోజుగా, ఒక్క విశేషం కాదండి, ఎన్నో విశిష్టతలు ఉన్నటువంటి అంత విశేషమైన అక్షయ తృతీయ పర్వదినం మనకి ఈ 2024వ సంవత్సరంలో ఎప్పుడు వస్తుందో ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, కృష్ణపక్షం, మే నెలలో 10వ తేదీ శుక్రవారం రోజున అక్షయ తృతీయ పర్వదినం వస్తుంది. మనకి రోజు 2 తిథుల కలయికతో వచ్చిందండి. మనకి ఈ వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ పర్వదినం జరుపుకుంటాము. మనకి ఈరోజు అంటే 10వ తేదీ ఆ తిథి తెల్లవారుజామున 5:49 వరకు ఉంది. అప్పటి వరకు ఉంది, తెల్లవారుజామున వచ్చింది కాబట్టి ఆ రోజు అనుకుంటారు. కానీ కాదండి, మనకి తెల్లవారుజామున 5:49 వరకే ఉన్నది. తదియా తిథి ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే 10వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 5:50 నుండి ప్రారంభం అవుతుంది. మరలా 11వ తేదీ శనివారం తెల్లవారుజామున 4:46 వరకు కూడా మనకి తదియ తిథి ఉంటుంది. సూర్యోదయం ఎప్పుడు అవుతుందో ఆ సమయంలో తదియ తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము. కాబట్టి 10వ తేదీ శుక్రవారం రోజు అక్షయ తృతీయ పర్వదినం వస్తుంది. రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం, 2:30 వరకే రోహిణి నక్షత్రం అండి. ఆ తర్వాత నుంచి మృగశిర నక్షత్రం ప్రారంభం అవుతుంది. రోజు మనకి అక్షయ తృతీయ పర్వదినము, ఇంకా సింహాచల క్షేత్రంలో స్వామివారి చందనోత్సవం నిజరూప దర్శనం ఈ రోజే ఉంటుంది. ఏ రోజైతే అక్కడ చందనోత్సవం జరుగుతుందో ఆ రోజే అక్షయ తృతీయ పర్వదినం కూడా జరుపుకుంటాము. ముఖ్యంగా మనకి 2024వ సంవత్సరము అక్షయ తృతీయ పర్వదినము శుక్రవారం రావడము చాలా విశేషమండి. శుక్రవారం అంటేనే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. అందులో అక్షయ తృతీయ పర్వదినము కలిసి వచ్చిన రోజు మిస్ కాకండి. ఈరోజు తప్పకుండా లక్ష్మీ అమ్మవారిని పూజించి మనము ఈరోజు ఏమి కొనుక్కున్నా కూడా మన ఇంటికి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారు ఇచ్చేసినట్లే. ఈరోజు లక్ష్మీ కుబేరులను పూజిస్తాము. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయము మే 10వ తేదీ
తెల్లవారుజామున అంటే ఉదయం 6 నిమిషాల నుండి 12:35 లోపలండి. ఈ సమయంలో ఎప్పుడైనా కూడా శుభ సమయమే. మనకి మధ్యాహ్నం 12:35 వరకు ముఖ్యంగా మనకి ఈ అక్షయ తృతీయ పర్వదినం రోజు అంతా కూడా శుభ సమయమే. టైము అనేది లేకోకుండా ఈరోజు మొత్తం బాగుంటుంది. ఈ టైం ఏంటంటే మనకి ఇంకా మంచి శుభ సమయం అన్నమాట. బంగారం కొనడానికి శుభ సమయము అంటే ఉదయం 9 నుంచి 10:25 లోపల, అలా సాయంత్రం 4:45 నిమిషాల నుండి 8 లోపల. ఈ సమయాలు ఏంటంటే రోజు మొత్తము మంచిది, పర్టికులర్గా ఈ టైము ఇంకా మంచిది అని. ముఖ్యంగా మనము చేసే దానాలు పూజలు ఏవైనా సరే అక్షయంగా నిలుస్తాయి. దానంగా మనకి ఈ వేసవి కాలంలో నీరు మజ్జిగ ఇలాంటివి ఇచ్చినా చాలా మంచిది. ముఖ్యంగా బంగారం లాంటి మనసుతో మనం ఏది చేసినా కూడా అది బంగారమేనండి, అది అక్షయం అవుతుంది. మనం చేసే పూజలు జపతపాలు దానాలు ఇవన్నీ అక్షయంగా ఎప్పటికీ మనతోటే నిలిచి ఉంటాయి. పురాణాలు శాస్త్రాల ప్రకారం ఎక్కడా కూడా బంగారం కొనాలి, కొంటేనే మంచిదని ఎక్కడా కూడా లేదని మన పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ముఖ్యంగా బంగారం దానం చేయాలని మాత్రం చెబుతాయి. అసలు ఎందుకు వచ్చింది ఇలా బంగారం కొనాలి అని అంటే, ఏ కార్యాలు ఈరోజు చేపట్టినా అవి అక్షయం అవుతాయని, ఏ పుణ్యకార్యాలు ప్రారంభించి చేసినా మనం ఎవరికి ఏ పుణ్యం చేసినా కూడా అవి అక్షయం అవుతాయని మన పురాణాల్లో ఉంది. అందుకే ఈ అక్షయ తృతీయ రోజు ఏ కార్యాలు చేపట్టినా అడ్డంకులు లేకుండా ఏ పుణ్యకార్యాలు మొదలుపెట్టినా అవి అక్షయం అవుతాయి కాబట్టి మన పురాణాల్లో ఉంది. కాబట్టి మనం చేసే ఏవైనా అక్షయం అయ్యి అవి ఫలితాలు రెట్టింపు అవుతాయి. కాబట్టి ఈరోజు బంగారం కొంటే మన సంపదలు కూడా అలాగే అక్షయం అవుతాయనే నమ్మకంతో ఈ కాలంలో బంగారం కొనడం ప్రారంభించారు. అదే ఆనవాయితీగా వస్తుంది. బంగారం కొంటే రెట్టింపు అయ్యి అక్షయం అవుతుంది కాబట్టి ఎలాగైనా బంగారం కొనాలని కొంతమంది ఏమన్నా తప్పులు పాపాలు చేయడం, అప్పులు చేయడం ఇలా చేస్తే మాత్రం మనం చేసే ఇవన్నీ కూడా అక్షయం అవుతాయని మనసులో పెట్టుకోవాలండి. ఎవరైనా స్తోమతని బట్టి ఉన్న దాంట్లోనే చేసుకోవాలి. మన పండితులు శాస్త్రాలు ఏమి చెబుతున్నాయంటే, ఈరోజు ఈ మహావిష్ణువును సిరులు కురిపించే మహాలక్ష్మీదేవిని పూజిస్తే సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉండి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ముఖ్యంగా ఈరోజు కుబేర్ని మహాదేవుని పూజించాలి. ఈరోజు ముఖ్యంగా మనం చేయవలసినవి పూజ జప దానాలు హోమాలు ఇవి చేసి మన పుణ్యాన్ని రెట్టింపు చేసుకుంటే అవి ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటాయి. అసలు మనం అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది బంగారంని దానం చేయడం అన్నమాట. అంటే మనం బంగారంని దానం చేస్తున్నామంటే మన దగ్గర తరగని బంగారం ఉన్నట్లే లెక్క కదా. ఓకే, ఈరోజు బంగారం కొనడం కన్నా కూడా దానాలు మంచి పనులు చేస్తేనే అవి ముఖ్యంగా ఎప్పటికీ తరిగిపోకుండా మనతోనే ఉంటాయి. అంటే బంగారం దానం చేయాలి అంటే అది అందరికీ కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు చక్కగా దానంగా మజ్జిగ పానకము నీరు ఇంకా పేదవాళ్ళకి ఎవరికైనా అన్నదానం చేయడము, ఏ దానమైనా చేయొచ్చండి, బంగారం అనే కాదు. మనం చేసే ఈరోజు ఎటువంటి పుణ్యమైనా సరే దానాలైనా సరే ఏమైనా సరే మనకు అవి రెట్టింపు అవుతాయి, అక్షయం అవుతాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా మంచిగా ఎవరితోటి గొడవలు పడుకోకుండా మంచిగా ఉంటే మంచిది. ఒకవేళ ఈరోజు బంగారం మేము కొనలేము కానీ లక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే ఏమి చేయాలి అంటే, కొత్త ఉప్పు ప్యాకెట్ ఉంటుంది కదండి, సాల్ట్ ప్యాకెట్, రాక్ సాల్ట్ మాత్రమే కల్లుప్పు తెచ్చుకోవాలి. అది పూజలో పెట్టుకున్న ఆ అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఇంకా ఉప్పు దీపం పెట్టుకున్నా కూడా చాలా మంచిది. అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులు బియ్యము గాజులు ఉప్పు లక్ష్మీ గవ్వలు మరియు గోమతి చక్రాలు ఇలా అమ్మవారికి ఇష్టమైన ఏమైనా ఈరోజు శుభకరంగా తెచ్చి పూజలో పెట్టుకున్నా కూడా మంచిది. బంగారం కొనుక్కునే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా కొనుక్కుంటేనే మంచిది. తెలిసింది కదా ఫ్రెండ్స్, ఇన్ని విశిష్టతలు ఉన్న అక్షయ తృతీయ రోజు మనం చేసే ఏ పనైనా సరే అక్షయం కావాలంటే ఏం చేయాలి ఏమిటి ఇవన్నీ కూడా క్లియర్గా తెలిసినాయి కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, అక్షయ తృతీయ పర్వదినం రోజు పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి క్లియర్గా త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అదంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. అక్షయ తృతీయ పర్వదినం రోజు మీరు అనుకున్నవన్నీ కూడా అక్షయం కావాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.